జీవితం గురించి, మీ గురించి మరియు ఈ అనంతమైన కాలం గురించి మీ దృక్పథాన్ని పూర్తిగా మార్చివేసే ఒక లోతైన రహస్యాన్ని మీరిప్పుడు తెలుసుకోబోతున్నారు. ఇది కేవలం ఒక ఆధ్యాత్మిక పద్ధతి లేదా వ్యక్తిత్వ వికాస చిట్కా మాత్రమే కాదు. ఒకప్పుడు ప్రాచీన గురువులు అత్యంత రహస్యంగా కేవలం కొద్దిమందికి మాత్రమే బోధించిన ఈ జ్ఞానం నేడు ఏదో ఒక అద్భుత కారణంచేత మీ ముందుకొచ్చింది. ఇది కేవలం యాదృచ్ఛికం అని మీరు భావిస్తున్నారా, లేదా ఏదో ఒక అతీత శక్తి మిమ్మల్ని ఈ మార్గంలోకి పిలుస్తోందా? మనందరిలోనూ భౌతిక కళ్లకు కనిపించని వాటిని చూడగలిగే ఒక అంతర్దృష్టి, ఒక మర్చిపోయిన సామర్థ్యం దాగి ఉంది. మీరు దీన్ని ముందే ఎప్పుడో ఒకప్పుడు అనుభవించి ఉంటారు. ఏ కారణం తెలియకపోయినా ఏదో జరుగుతుందని మీకు ముందే అనిపించడం, ఎవరో మిమ్మల్ని చూస్తున్నారని వెనక్కి తిరిగి చూడటం, లేదా మీరు కన్నకల నిజమవ్వడం వంటివి కేవలం కాకతాళీయాలు కావు. అవి మీలో నిక్షిప్తమయ్యున్న లోతైన అవగాహన యొక్క మెరుపులు మాత్రమే. ఈ గొప్ప వరం ఎల్లప్పుడూ మీలోనే ఉండి మీరు దాన్ని ఎప్పుడు గుర్తిస్తారా అని వేచిచూస్తోంది. ఇప్పుడు ఆ సమయం ఆసన్నమైంది. ఒక తలుపు తెరుచుకోబోతోంది. ఒక్కసారి మీరు దీనిలోకి అడుగుపెడితే మీ ప్రపంచం మారిపోతుంది. వెనక్కి వెళ్లడం సాధ్యం కాదు. మన చుట్టూ ఒకే సమయంలో రెండు వాస్తవాలు నడుస్తున్నాయని మీకు తెలుసా? ఒకటి మన కళ్లకు కనిపించే బాహ్య ప్రపంచం, మరొకటి మన ఇంద్రియాలకు అందని అంతర్గత ప్రపంచం. మనం నిరంతరం ఈ రెండింటి మధ్య సంచరిస్తూనే ఉంటాం, కాని మనకు బాహ్య ప్రపంచంపై మాత్రమే అవగాహన ఉంటుంది. చరిత్రలో కొందరు వ్యక్తులు ఈ రెండు ప్రపంచాలను సహజంగా ఎలా నావిగేట్ చెయ్యాలో నేర్చుకున్నారు. వారు ప్రత్యేకమైన శక్తులతో పుట్టలేదు. కేవలం మనందరం మర్చిపోయిన ఆ సామర్థ్యాన్ని వారు తిరిగి గుర్తు తెచ్చుకున్నారు. ఈ సామర్థ్యం అలౌకికమైనది కాదు, అది మన సహజ సిద్ధమైన అతీత శక్తి. మీలో ఏదో ఒక కదలిక మొదలైందని మీకనిపిస్తోంది కదా? ఏదో ఒక పాత జ్ఞాపకం మళ్లీ గుర్తుకొస్తున్నట్టుగా, ఒక మధురమైన రాగం చెవిలో పడుతున్నట్టుగా ఆ అనుభూతి కలుగుతోంది. ఇది ప్రమాదం కాదు, బాహ్య ప్రపంచానికి మించి జీవితంలో ఇంకా ఏదో ఉంది అని మీ అంతరాత్మ ఇస్తున్న సంకేతం. మనందరికీ ముఖంపై ఉన్న రెండు కళ్లే కాకుండా లోపల మూడవ కన్ను లేదా అంతర్దృష్టి ఉంటుంది. ఇది కాంతి లేదా లెన్సులతో సంబంధం లేకుండా అంతర్జ్ఞానం మరియు అవగాహన ద్వారా పనిచేస్తుంది. మీరు నిద్రపోతున్నప్పుడు కలల ప్రపంచంలో ఎక్కడికో వెళ్లడం, వింత అనుభవాలను పొందడం దీనివల్లనే సాధ్యమవుతుంది. చిన్నపిల్లలు దీన్ని చాలా సహజంగా ఉపయోగిస్తారు, అందుకే వారు శూన్యంలో చూస్తూ నవ్వుతుంటారు. సైన్స్ కూడా ఇప్పుడు ఈ విషయాలను అంగీకరిస్తోంది. మన మెదడు మనకు తెలియకుండానే ఎంతో సమాచారాన్ని గ్రహిస్తుంది. మీ అంతర్దృష్టిని ఎల్లప్పుడూ మేల్కొలిపి ఉంచడం ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ అంతర్గత మేల్కొలుపుకు 3 ప్రధాన స్తంభాలు పునాదిగా ఉంటాయి. ప్రాచీన మాస్టర్లు వీటిని ఒక శక్తివంతమైన వంటకంలోని పదార్థాలులాగా అభివర్ణించారు. ఇందులో ఒకటి లేకపోయినా ఫలితముండదు. మొదటి స్తంభం చైతన్యవంతమైన నిశ్శబ్దం. ఇది కేవలం చుట్టూ నిశ్శబ్దంగా ఉండటం కాదు, మీ ఆలోచనల మధ్య ఉండే ఖాళీ ప్రదేశం. ఆ నిశ్శబ్దంలోనే మీ నిజస్వరూపం దాగి ఉంటుంది. రెండవది పవిత్రమైన శ్వాస. శ్వాస అనేది కేవలం ప్రాణవాయువు తీసుకోవడం మాత్రమే కాదు, అది శరీరాన్ని, మనస్సును మరియు ఆత్మను కలిపే వంతెన. ప్రత్యేకమైన శ్వాస పద్ధతుల ద్వారా మనం అవగాహన యొక్క కొత్త స్థాయిలను చేరుకోవచ్చు. మూడవది ఏకాగ్రత లేదా లక్ష్యనిర్దేశిత దృష్టి. ఈ పరధ్యానం నిండిన ప్రపంచంలో ఒక లేజర్ కిరణంలాగా మీ దృష్టిని ఒకే చోట కేంద్రీకరించడం చాలా ముఖ్యం. ఈ మూడూ కలిసినప్పుడు అద్భుతాలు జరుగుతాయి. ఈ సాధన ప్రారంభించే ముందు మీ వ్యక్తిగత స్థలాన్ని సిద్ధం చేసుకోవాలి. చాలామంది దీనికోసం అగరుబత్తీలు, కొవ్వొత్తులు అవసరమని అనుకుంటారు, కాని అసలైన తయారీ మీ మనస్సులోనే జరగాలి. మీ మనస్సు ఒక అడవిలాంటిది. అక్కడ ఎన్నో ఆలోచనలు, భావోద్వేగాలు అస్తవ్యస్తంగా పెరుగుతుంటాయి. ఆ అడవిలో ఒక చిన్న భాగాన్ని శుభ్రం చేసుకుని మీ సంకల్పాన్ని అక్కడ నాటాలి. రోజుకు కేవలం 10 నిమిషాలు కేటాయించినా చాలు. క్రమశిక్షణతో చేసే సాధన మీ మనస్సును పవిత్రంగా మారుస్తుంది. ఇక ఈ సాధనలో అత్యంత ముఖ్యమైనది ఎస్సీపీ శ్వాస ప్రక్రియ. ఇది కేవలం విశ్రాంతి కోసం కాదు, ఉన్నతమైన అవగాహనకు దారితీసే మార్గం. ఇందులో 7 శ్వాసలుంటాయి. ప్రతి శ్వాస మిమ్మల్ని మరింత లోతుగా మీ అంతరాత్మలోకి తీసుకెళ్తుంది. మొదటి శ్వాసతో మీలోని దుమ్మును వదిలించుకొని కాంతిని నింపుకుంటారు. రెండో శ్వాసతో కాలం నెమ్మదిస్తుంది.
4వ మరియు 5వ శ్వాసల దగ్గరకొచ్చేసరికి మీ నుదుటి భాగంలో ఒక రకమైన వేడి లేదా తిమ్మిరి వంటి అనుభూతి కలుగుతుంది. అది మీ అంతర్దృష్టి మేల్కొంటున్న సంకేతం. ఆఖరి 2 శ్వాసలతో మీరు గాఢమైన ప్రశాంతతను పొందుతారు. ఇది నిద్రకు, మెలకువకు మధ్య ఉండే ఒక అద్భుత స్థితి. దీన్నే చైతన్యపు అంధబిందువు, బ్లైండ్ స్పాట్ ఆఫ్ కాన్షియస్నెస్ అని పిలుస్తారు. ప్రతిరోజూ మనం నిద్రపోయే ముందు ఈ స్థితిని దాటి వెళ్తాం, కాని దాని గురించి మనకు స్పృహ ఉండదు. ఈ స్థితిలో ఆలోచనలు ఆగిపోతాయి, కాలం స్తంభించిపోతుంది. ఈ శూన్యంలోనే అసలైన సత్యాలు వెల్లబడతాయి. మన మెదడు తరంగాలు సాధారణంగా బీటా స్థితిలో ఉంటాయి. ఇది నిరంతరం ఒత్తిడితో, ఆలోచనలతో నిండి ఉంటుంది. కాని మనం సాధన ద్వారా ఆల్ఫా మరియు తీటా తరంగాలలోకి ప్రవేశించినప్పుడు సృజనాత్మకత, అంతర్దృష్టి పెరుగుతాయి. ఇది ఒక సముద్రం మీద అలల్లాంటిది. ఆ అలలను ఎలా దాటాలో నేర్చుకుంటే మీరు మీ మనస్సుపై పూర్తి నియంత్రణ సాధించవచ్చు. అయితే ఈ ప్రయాణంలో మీకు కొన్ని అడ్డంకులు ఎదురవుతాయి. వీటిని ద్వారపాలకులు అని పిలవవచ్చు. మొదటిది సందేహం. నేను చేసేది సరైనదేనా? ఇది నిజంగా పనిచేస్తుందా అని మీ మనస్సు మిమ్మల్ని ప్రశ్నిస్తుంది. రెండవది భయం. మనల్ని మనం కోల్పోతామేమో లేదా ఏదో తెలియని లోకంలోకి వెళ్తామో అన్న భయం కలుగుతుంది. మూడవది అశాంతి లేదా అసహనం. ఫలితాలు త్వరగా రావాలని కోరుకోవడం. నాలుగవది మరియు అత్యంత ప్రమాదకరమైనది ఆధ్యాత్మిక అహంకారం. నేనే అందరికంటే గొప్పవాడిని, నాకన్నీ తెలుసు అని అనుకోవడం. ఈ అడ్డంకులను మీరు ఎదుర్కోవాలి. సందేహం మిమ్మల్ని వివేకవంతులను చేస్తుంది. భయం మిమ్మల్ని గౌరవప్రదంగా మారుస్తుంది. అసహనం మిమ్మల్ని ఓర్పు నేర్పిస్తుంది. మరియు అహంకారాన్ని వదిలేస్తే మీరు అందరితో మమేకమవుతారు. ఈ ప్రయాణం కేవలం మీకోసం మాత్రమే కాదు, మీ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని ప్రేమతో చూడటం కోసం. చివరికి ఒకరోజు మీకు తెలియకుండానే ఒక వెలుగు కనిపిస్తుంది. రంగులు మరింత స్పష్టంగా కనిపిస్తాయి. అనుకోని సంఘటనలు మీకు అనుకూలంగా జరుగుతాయి. అది మీ మేల్కొల్పు సమయం. మీ అంతర్దృష్టి ద్వారా మీరు పొందిన ఈ జ్ఞానం మీ జీవితంలో శాశ్వతమైన మార్పును తెస్తుంది. మీరిప్పుడు ఒంటరిగా లేరు. విశ్వంలోని అనంతమైన శక్తితో మీరు అనుసంధానమయ్యున్నారు. ఈ ప్రయాణాన్ని కొనసాగించండి. మీలో ఉన్న ఆ నిశ్శబ్దాన్ని వినండి. ఎందుకంటే అక్కడే మీ అసలైన అస్తిత్వముంది.